మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులకు ముందుగా దర్శనమిచ్చేవాడు నందీశ్వరుడు. ఏకశిలా రూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. శిలాధుడనే మహర్షి సంతాన ప్రాప్తి కోసం ఘోరమైన తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. శివుడి వరంతో శిలాధరుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే 2 కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధా కాకుండా సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతి చోట నందీశ్వరాలయం ఉంటుంది. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ముందుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఏకశిలా రూపుడై దర్శనమిచ్చే నందీశ్వరుడి ప్రతిష్ఠ వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. నందీశ్వరుడి సోదరుడు పర్వతుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరం పొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావటం, పార్వతీమాతను ఆ ప్రాంత రమణీయత మైమరిపించటం, పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం వంటి మూల కారణాలతో శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి కారణభూతమైందంటారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారిందని చెప్తారు. నందీశ్వరుని శిలారూపం ఆనాటి శిల్పకళా చాతుర్యాన్ని ప్రతిబింబింపచేస్తుంది. నందీశ్వరుని భక్తితో పూజించిన భక్తులు భక్తి పారవస్యంతో మునిగి తేలుతూ గర్భగుడికి ముందున్న మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తిని దర్శించి స్వామికి కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలను నివేదించుకుంటారు. కలియుగ కైలాస క్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి నిత్యము భక్తుల చేత ఇక్కడ నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీరాముడు సైతం రావణవధానంతరం బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాడని చెబుతారు. మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదీర్ఘతేజం భవానీ సమేతం భజే మంజునాథం. భూమిలోకి చొచ్చుకునిపోయినట్టు కనిపించే మల్లికార్జున స్వామి ఇక్కడ భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించిన భక్తులు స్వామివారికి శిరస్సు తాకించి మొక్కటం ఇక్కడి విశిష్టత. నాగేంద్రహరాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ అంటూ పాడుకునే భక్తులు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి కైలాసంలో శివుని చూసిన అనుభూతిని పొందుతారు. అష్టాదశ పీఠాలలో బ్రాహ్మరి శక్తిపీఠంగా ఉన్న ఈ ఆలయం శ్రీ భ్రమరాంబామాత ఆలయం. శ్రీ భ్రమరాంబికాదేవి బ్రాహ్మరి శక్తిపీఠంలో అరుణాసురుడనే రాక్షసుణ్ణి సంహరించి భక్తుల చేత ఆదిపరాశక్తిగా పూజలందుకుంటోంది. ఆ విశేషాలేంటో పరిశీలిద్దాం రండి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉంది భ్రమరాంబామాత ఆలయం. ఆలయంలోకి ప్రవేశించడానికి విధిగా మెట్లున్నాయి.
ప్రధానాలయం ముందు భాగాన ఉన్న ప్రధాన ద్వారాల మీద అమ్మవారి చిత్రాలన్నీ భ్రమరాంబ అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతాయి. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు వరుస క్రమంలో భ్రమరాంబ ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయ ప్రాకారాలన్నీ అందమైన ఆనాటి శిల్పకళా సంపదను ప్రస్ఫుటింపచేస్తాయి.